హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరోకొండం. నేను మీ ప్రసాద్. ఎన్నికల బరిలో పోటీకి సిద్ధమైన కోడికత్తి సీను. 2024 అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో చాలా విచిత్రంగా జరుగుతూ ఉన్నాయి. అభ్యర్థులుగా ఆ వ్యాపారవేత్త, ఈ విద్యావేత్త, లేకపోతే సీనియర్ రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఉండడం అనేది సహజం. కానీ ఈసారి ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వలన బాధితులుగా పరిగణించబడుతూ ఉన్నారో ప్రధానంగా వారే అభ్యర్థిగా నిలవడం అనేది విశేషం. సో అందులో మొట్టమొదటిగా ఏదైతే కోడికత్తి ఘటన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో 2018 అక్టోబర్లో చోటు చేసుకుందో దానిలో ప్రధానమైన నిందితుడు అయినటువంటి కోడికత్తి శ్రీను. ఆయన 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలుగా బెయిల్ రాక జైలు గోడల మధ్య మగ్గిపోయి అన్నాడు. సో ఎందుకని బెయిల్ రాలేదు అంటే మరి దాని మీద అనేక రకాలైన వీడియోలు చేసుకున్నాం. ఇక దాని గురించి కొత్తగా మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక దాని తర్వాత మరొక కీలకమైన ఘట్టం వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య. ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా పేర్కొన్నటువంటి దస్తగిరి తన అప్రూవర్గా మారాడు. ఏ విధంగా హత్య చేశాను అనే విషయాన్ని కూడా బహిర్గతం చేశాడు మీడియా ముఖంగా. సో ఆయన పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఇక దాని తర్వాత మరో వ్యక్తి బాధితులు ఎవరు? వైఎస్ వివేకానందరెడ్డి గారి సతీమణి అయినటువంటి వైఎస్ సౌభాగ్యమ్మ. ఆవిడ కడప తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఉండబోతున్నారని చెప్పేసి నిన్ననే న్యూస్ కూడా మనం కూడా వీడియో చేశాం. సో ఈ విధంగా ఇక్కడ అభ్యర్థులుగా ఎవరెవరు ఉంటున్నారు అంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బాధితులు ఉన్నారు కదా, ప్రధానంగా వారే ఎన్నికల బరిలో ఉండడం అనేది గమనార్హం. అయితే ఇప్పుడు కోడికత్తి శ్రీను అసలు ఎక్కడ ఊహించని పేరు. సో ఆయన మరి ఏ పార్టీలో జాయిన్ అయ్యారు అంటే జై భీమ్ పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్, తను ఒక న్యాయవాది. సో ఆయన సమక్షంలో నిన్న విజయవాడ ఆఫీసులో కోడికత్తి శ్రీను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆయన ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉండబోతున్నారు అంటే అమలాపురం నియోజకవర్గం నుంచి. అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. సో ఇతను దళితుడు కాబట్టి ఇతను అక్కడ నుంచి పోటీకి సిద్ధం అవబోతున్నారట. సో ఇంతవరకు బాగానే ఉంది. సో ఇప్పుడు అసలు ఆ విషయం ఏంటి మనం ఆలోచించాలి. అదేంటి, ఇప్పుడు కోడికత్తి శ్రీను పోటీ చేయడం వలన ఎవరికి నష్టం, ఎవరికి లాభం, ఇది ప్రధానమైన అంశం. సరే, కోడికత్తి శ్రీను అంటే ఇప్పుడు తనకు మామూలుగా ఈ ఘటన వలన అతను ఫేమస్ అయ్యాడు. కానీ ఓట్లు సంపాదించుకునేంత అవకాశం ఉంటుందా అంటే ససేమిరా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి కంటే స్టార్గా క్యాండిడేట్ ఎవరున్నారు ఏపీలో? మరి అటువంటి ఆయనే గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. సో మీరు కంపేర్ చేస్తున్నారని మరలా వేరేలా అనుకోమాకండి, చెప్తున్నాను. అసలు ఇప్పుడు కోడికత్తి శ్రీను అనే వ్యక్తి ఏదో సానుభూతి మీద 5 సంవత్సరాలు జైలు గోడల మధ్య నలిగిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారి కక్షపూర్తి ధోరణితో ఆయన్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టాడు అని ఒకవేళ ఓట్లు వేస్తే తన సొంత సామాజిక వర్గంలో కూడా కొంతమంది బంధువులు ఈయనకి ఏమన్నా ఓట్లేస్తారు. సో వేస్తే మహా అయితే 1000 లేకపోతే 2000, ఇంకా గట్టిగా మాట్లాడితే ఏదో తెలంగాణలో బరిలక్కలాగా అంటే శిరీషాకి లాగా ఒక 5000 ఓట్లు వస్తాయి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో 5000 ఓటింగ్ ఎక్కడిది? అసలు కోడికత్తి శ్రీనే ఏం చెప్పుకొచ్చారు, నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అని చెప్పేసి అన్నారు కదా. సో అంటే వైసీపీకి సంబంధించిన ఓటర్లే. సో ఈ వైసీపీకి సంబంధించిన ఓటర్లే ఈ విధంగా కోడికత్తి శ్రీనుకి గనక ఓట్లు వేస్తే ఒక 5000 మంది, అది ఎవరికి నష్టం? వైసీపీకే నష్టం. వైసీపీతో పాటుగా తెలుగుదేశం పార్టీకి నష్టం కాదంటారా? ఎందుకంటే ఒకవేళ ఆ ఓటింగ్ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద అసంతృప్తిగా ఉండడం వలన తెలుగుదేశం పార్టీకో లేదా కూటమిలో ఉన్న జనసేనకో అక్కడ సీటు కేటాయిస్తే ఆ ఓటు వెళ్లాల్సిన ఓట్లు కూడా ఇటు చీలిపోవా? ఖచ్చితంగా చీలిపోయినట్లే. అది 1000 అవని, 500 అవని, 5000 అవని, ఎంత అన్నా కానివ్వండి, చీలినట్లే. సో ఇప్పుడు నష్టం ఎవరికి ఉంటుంది? ఖచ్చితంగా కూటమికి కూడా ఉంటుంది. అయితే దీని వెనకాల ఇంకా ఏమైనా సరే వేరే ఆలోచనతో ఈ విధంగా చేశారా అనే మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ గారు, జై భీమ్ పార్టీ, ఆయన మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంటూ మరి ముఖ్యంగా ఏబిఎన్ ఛానల్లో ఆల్మోస్ట్ వారంలో 5 రోజులైనా సరే ఆయన డిబేట్లో పాల్గొంటూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ జస్ట్ 2-3 నెలల క్రితం సడన్గా ఆయన వాయిస్ మారిపోయింది. ఏంటి అంటే అమరావతిని నాశనం చేసింది చంద్రబాబే అని అంటాం. అదే సమయంలో ఏబిఎన్ ఛానల్ అసలు పొరపాటు కూడా కనిపించాలి ఆయన కొన్నాళ్ళ పాటు. ఎందుకని ఏంటి ఎవరి కాళ్ళు షాక్ అయిపోయారు.
ఇదేంటి సుమారుగా 4.5 సంవత్సరాలు ఎడతెరిపి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం ప్రకటిస్తూనే, పైగా అతను న్యాయవాది కదా, ఆ ఏదైతే న్యాయ విధానమైన సెక్షన్లలో కావచ్చు, అందులో లోటుపాట్లు కావచ్చు, వాటిపైన వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు, ఆయన బెయిల్ పైన ఉండటం, అదే విధంగా ఇక్కడ అవినాష్ రెడ్డి గారు బెయిల్ మీద ఏ విధంగా ఉన్నారు, వీటన్నిటిని ఎండగడతానే ఉండారు. మరి అంత ఇదిగా ఇబ్బంది పెట్టి యుద్ధం చేసిన ఆయన సడన్ గా ఏబిఎన్లో ఎందుకు మాయమైపోయాడు? అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ దుమ్మెత్తిపోయటం, ఆయన మళ్ళీ అమరావతిని నాశనం చేశాడు అనటం. సో ఆ సమయంలో అనేక రకాలైన వార్తలు చక్కర్లు కొట్టినాయి. సో కొన్నాళ్ళ పాటు, సుమారు ఎక్కువ రోజులు కూడా లేదు, నెల అనుకోండి. మరలా దాని తర్వాత ఏం జరిగిందో తెలీదు, మరలా ఇటుపక్క వచ్చారు, మరలా ఏబిఎన్ ఛానల్లో ప్రత్యక్షమయ్యారు. సో ఈ విధంగా ఇటువంటి టర్నులు తీసుకుంటున్న వ్యక్తులు కొంతమంది, చాలా మంది ఉన్నారు ఇట్లా. ఇప్పుడు ఈయన న్యాయవాది, ఇంకొంతమంది రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. సడన్ గా వాయిస్లు మారిపోతూ ఉంటాయి. ఇంకా అదేమిటంటే అపర మేధావుల్లాగా మాట్లాడతారు. కొంతమంది అయితే డైరెక్ట్ జెండా మోసేసుకుంటారు, అది వేరే విషయం. కానీ కొంతమంది ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మారిపోతూ ఉంటారు. సో ఈ విధంగా ఇప్పుడు ఆ జైభీం పార్టీ అధ్యక్షుడైనటువంటి జడా శ్రవణ్ కుమార్ గారు, ఆయన ఇప్పుడు ఈ కోడికత్తి సీనుని పార్టీలోకి ఆహ్వానించడం, పైగా టికెట్ కేటాయిస్తాను అనటం, దీని వెనకాల అంతర్గతంగా ఏమైనా సరే కుట్ర కోణాలు ఉన్నాయా అనే రీతిలో కూడా మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఒక ప్రక్కన చూసామనుకోండి, దానివల్ల ఉపయోగం ఏముండదు. సో ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఛానల్స్ లో వాయిస్ రైజ్ చేస్తూ ఉంటాడు అని మాత్రమే అనుకుంటే, ఈ కోణం కూడా ఉంది కదా. ఆయన మన చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడటం, అదే సమయంలో ఏబిఎన్కి వెళ్లకుండా ఉండటం, అందుబాటులో లేకపోవడం ఏమై ఉంటుందంటారు? ఆ సమయంలో చాలా మంది చాలా పుకార్లు కూడా తీసుకొచ్చారు, ఏవేవో డీల్స్ సెట్ అయిపోయినాయి అది ఇదని. సరే, అది ఎంతవరకు సమంజసమైన వార్తలు కానీ, ఎందుకంటే ఏ ఎవిడెన్స్లు లేకుండా మన ఇష్టానురీతిగా ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు, మాట్లాడుకోవడం అంతకంటే కరెక్ట్ కాదు. కాకపోతే ఈ ప్రకారంగా ఇది మరలా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా లబ్ధి చేకూర్చేలాగా అవకాశాలతో ఉన్నాయా, లేదు నిజంగానే స్వచ్ఛందంగా కోడికత్తి సీనుకి ఇట్లా ఈ విధంగా టికెట్ కేటాయించి ఆయనకి న్యాయం చేయాలని ఆలోచిస్తున్నారా ఏంటి అనేది మాత్రం అంతు చిక్కట్లేదు. సో మొత్తం మీద ఇక్కడ ఏ పార్టీకి ఏ సమయంలో ఎవరు ఎదురు తిరుగుతున్నారు, ఎవరు సపోర్టివ్ గా వెళ్తున్నారు ఏంటి అనేది మాత్రం ఈ ఎన్నికల్లో చాలా చాలా ఆసక్తికరంగా మారింది. సో మొత్తం మీద ఇప్పుడు కోడికత్తి సీను అనే వ్యక్తి అమలాపురం నియోజకవర్గం నుంచి జైభీం పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. సో ఆ పోటీలో ఎవరెవరు ఏ విధంగా ఉండబోతున్నారు, సో దానివల్ల ఎవరికి నష్టం లేదు, అతను పోటీ చేసినా చేయకపోయినా ఎవరికి ఇబ్బంది ఏమి లేదు, ఏ పార్టీకి ప్రజలు నిర్ణయించుకున్నారో వాళ్ళకే ఓటేస్తారా ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఎన్నికల బరిలో పోటీకి సిద్ధం అంటున్న కోడికత్తి సీను, మరి ఆయన అభిప్రాయం వెనకాల, దాని వెనకాల ఇంకేమైనా కుట్రకోణం ఉందా, లేదు ఇదంతా జనరల్ గానే ఉందా అనే దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.